హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అభయరామ్ వ్లాగ్స్ 786. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇవాళ నేను ఈ రామాలయం టెంపుల్ అయితే చూపిస్తున్నాను. ఈ టెంపుల్ అయితే మనకి ధర్మస్థలానికి వెళ్ళే దారిలోనైతే ఉంటుంది. ధర్మస్థలం అంటే మనకి ఇక్కడ కుక్కి సుబ్రహ్మణ్య స్వామి అక్కడ వెళ్తాం కదా, అటు సైడే ఉంటుంది ఈ టెంపుల్. లోపట్లోనైతే కెమెరాలో లేదు. అక్కడి నుండి ఇట్లా ధర్మస్థలానికి అయితే వచ్చేస్తాము. ఒక 5 minutes డిస్టెన్స్ అంతే. సో ఈ ధర్మస్థలం ఆలయానికి అయితే మనం కుక్కి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళే ముందే ఒక 50 kilometers అవుతుంది మనకి ధర్మస్థలం నుండి కుక్కి టెంపుల్కి వెళ్ళడానికి. ఫస్ట్ అయితే మనం ఇలా ధర్మస్థలం టెంపుల్ని అయితే దర్శించుకున్నాకే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి శివలింగం, శివుడు అయితే ఎంత పెద్దగా ఉన్నారో. అయితే ఈ శివాలయం మనకి కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థలం అనే పవిత్ర పట్టణంలో ఉంది. ఈ దేవస్థానం దగ్గర ధర్మదేవత యొక్క 4 సంరక్షక ఆత్మలైన కన్యాకుమారి, కలరాయి, కలరాహు మరియు కుమారస్వామి నివాసం కూడా ఉండేదంట. సో ఈ ఆలయానికైతే బ్రాహ్మణులు లేదా వైష్ణవ పూజారులే పూజిస్తారంట. అయితే పరిపాలన చేసేవారు ఎవరైతే జైన్ వారసులు అయితే నిర్వహిస్తారంట. ఈ టెంపుల్ వచ్చేసి మనకి 800 సంవత్సరాల పురాతనమైన ఈ స్థలం ధర్మస్థలం అని పేరు వచ్చింది. ఇక్కడ డ్రెస్ కోడ్ అయితే ఉంది. మగపిల్లలు అయితే ఇలా కండువా వేసుకొని లుంగి అయితే కట్టుకోవాలి. ఆడపిల్లలు అయితే హాఫ్ శారీ లేదా పంజాబీ డ్రెస్ లేదా శారీ అంతే తప్పితే జీన్స్ అలో లేదు. మనకి ఇక్కడే పక్కకే మంజుషా మంజునాథ్ అనే మ్యూజియం కూడా ఉంటుంది. అందులో మనకి కత్తులు, పాత కెమెరాలు, కవచాలు, అద్భుతమైన సేకరణతో ఇదైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళేదారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.